గుడి పేరు కావాలంటే అది పోతుంది. పాట కాదు అందరూ వీళ్ళ కోడళ్ళు గుణం మధువాడు భార్య గుణం మధు కూడా పార్టిసిపేట్ చేసుకుంటారు. మంచిదే అందరూ అదే అనుకుంటారు. అది నోట్లన్నీ మారిపోయింది. సాయంత్రం వస్తాను. సాయంత్రం జనాలు కూడా ఫుల్ ఉంటారు. అదే సాయంత్రం తీసుకునే బాగుంది. సాయంత్రం మళ్ళీ రోడ్లో వెంచేసి ఉన్న శ్రీ 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 దుర్గాభవాని దేవస్థానం నవరాత్రి కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఈ గుడి 2006 సంవత్సరంలో శంకుస్థాపన జరిగింది. 2013 సంవత్సరంలో గుడి ప్రారంభోత్సవం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి గుడి దగ్గర ఎంతో అంగరంగ వైభవంగా నవరాత్రి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నవరాత్రుల కార్యక్రమాలు మొదలుకొని ఇది 6వ రోజు మహాలక్ష్మీదేవి అలంకరణ రోజు అమ్మవారికి నోట్ల కట్టలతో అలంకరణ చేయడం జరిగింది. కొత్త నోట్లు బ్యాంకుల నుంచి స్వీకరించి ఆ నోట్ల కట్టలను తీసుకొచ్చి మాలలాగా ఏర్పాటు చేసి 20,40,000 రూపాయల అమౌంట్తో అమ్మవారికి అలంకరణ చేశాము. అమ్మవారి గ్రామ ప్రజలు అమ్మవారి దర్శనం చేసుకొని చాలా ఆనందోత్సవాలతో అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. కందుకూరు కోవూరు రోడ్లోని శ్రీ దుర్గాభవాని అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఈ దుర్గాభవాని అమ్మవారికి ఫస్ట్ 3వ తారీఖున కలశ ఊరేగింపు ఉదయం 9 గంటల నుంచి కలశ ఊరేగింపు జరుగుతుంది. ప్రతిరోజు 9 రోజులు 9 రకాల అవతారాలతోటి అమ్మవారు ఇక్కడ కందుకూరు ప్రజలకి దర్శనం ఇస్తున్నారు. ఫస్ట్ రోజు బాలా త్రిపుర సుందరి అమ్మవారి దేవి అలంకరణ, 2వ రోజు గాయత్రి అలంకారము, 3వ రోజు లలితా త్రిపుర సుందరి అలంకారము, 4వ తేదీ మహాచండీ అలంకారము. ఈరోజు వచ్చేసి మహాలక్ష్మి అమ్మవారి అలంకరణ చేస్తున్నాము. మీరు చూడొచ్చు. ఈ అలంకరణకి ఇక్కడ ఉన్న భక్తులు చాలామంది, కమిటీ వాళ్ళు, అధ్యక్షులు, పోతే సెక్రటరీ, పోతే ట్రెజరీ, మొత్తం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ నోట్ల అలంకరణ జరిగినది. ఈ నోట్లకు 20,40,000 రూపాయలు మేము బ్యాంక్ నుంచి కలెక్ట్ చేస్తున్నాము. ఈ నోట్ల సప్లై చేసినందుకు బ్యాంక్ వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
ఇకపోతే రేపటి నుంచి సరస్వతీదేవి అలంకారము, పోతే మహిషాసుర మర్దిని అలంకారము, లాస్ట్ రోజు రాజరాజేశ్వరి దేవి అలంకారంతో సాయంత్రం 4 గంటలకు నగర ఊరేగింపుతో ఇక్కడ మన జనార్దన కాలనీ ముందు నుంచి మొదలుకొని సాయంత్రం మన అంకమ్మ గుడి వరకు నగర ఊరేగింపు కలదు. కావున ప్రజలందరూ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి విశేష కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని మేమందరం మా కమిటీ తరఫున, ఇక్కడున్న సభ్యులందరి తరఫున కందుకూరు ప్రజలకు తెలియజేస్తున్నాం.